ఈ కస్టమర్‌కి తగిన చెస్ట్‌కి కావాల్సిన లూజ్ అనేది ఈ మెయిన్ డాట్ రూపంలో మనం ఇచ్చేస్తున్నామండి. నడుము కొలతను బట్టి ఇక్కడ మెయిన్ డాట్ మార్క్ చేయొద్దు. అంటే ఈ చంక రౌండ్ తగ్గడానికి అంటే కుట్టిన తర్వాత ఏమైనా కారణాలు ఉంటాయంటే ఈ షోల్డరును ఇంకా ఫ్రంట్ వైపున ఏసే డాట్ వల్ల కూడా తగ్గిపోవచ్చు. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ పట్టేస్తుందనే కంప్లెయింట్ ఎందుకొస్తది? ఈ చంక డౌన్, ఈ డౌన్ అనేది మనం కిందకి మార్క్ చేయలేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఆది రోజులోంచి కొలతలు తీస్తున్నది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి శారీ అనమాట. చూడండి. ఇది వచ్చేసి శారీ. ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అనమాట. ఓకేనా? ఈ 2 తీసేసి మనం పక్కన పెట్టేద్దామండి. ఇక్కడ చూడండి, లైనింగ్ అయితే నేను తడిపి ఐరన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది, ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడా ఈ కూర పార్ట్ అనేది మనకు ఆపోజిట్ ఉండాలండి. ఇంకా కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. ఇంకా ఆది బ్లౌజ్లో వచ్చి కొలతలు తీస్తూ ఏ విధంగా బ్లౌజ్ని కట్ చేస్తాననేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి నడుము కొలత, బ్లౌజ్ పొడవు చూద్దాం. ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఈ విధంగా కొలుచుకుంటూ వస్తున్నా. ఎంత ఉంది? 32.5 అనమాట. ఎంత? నడుము కొలత వచ్చేసి 32.5. ఇంకా ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి అండి, ఈ షోల్డర్ కుట్టు ఉంది కదా, అక్కడి నుంచి ఈ చివరి వరకు కూడాను ఎంత ఉంది? 15 ఇంచులు అనమాట. ఓకేనా? బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు. ఇంకా చంక రౌండ్ డీప్ కూడా కొలుద్దాము. చంక రౌండ్ వచ్చేసి 8 ఇంచులు అనమాట. ఇంకా డీప్ ఎంత ఉందనేది కొలుద్దామండి. ఈ విధంగా అయితే నీట్గా సర్దుకున్న తర్వాత స్కేల్ని తీసుకొచ్చేసి ఈ విధంగా అయితే ప్లేస్ చేయాలండి. ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు డీప్ ఎంత ఉందో చూద్దాము. ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి చూస్తే ఎంత ఉంది? 9 ఇంచులు ఉందండి. డీప్ వచ్చేసి మనకి 9 ఇంచులు అనమాట. ఓకేనా? ఇంకా మనకు వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే పని లేదండి, పక్కన పెట్టేద్దాం. ఇంక ఇప్పుడు వచ్చేసి మనకు బ్లౌజ్ పొడవు ఎంత? 15 ఇంచులు అనమాట. 15 ఇంచులకి ఒక 3/4 ఇంచ్ యాడ్ చేద్దామండి. అప్పుడు ఎంత అవుతుంది? పావు తక్కువ 16 ఇంచులు అనమాట. అదే పావు తక్కువ 16 ఇంచుల్ని ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకోవడమే. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఓకేనా? ఇక్కడ నడుము కొలత ఎంతండి? 32.5. కానీ నేను 32 తీసుకుంటానండి. 32లో 4వ భాగం ఎంతండి? 8 ఇంచులు. ఇక్కడ వచ్చేసి నేను 8 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ప్లస్ బ్యాక్ వైపున డాట్ కోసం ఒక 1 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నానండి. ఓకేనా? ఈ నడుము కొలత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేద్దామండి. అప్పుడు ఎంత అవుతుంది? 9 ఇంచులు అనమాట. ఇదేంటి? అప్పర్ చెస్ట్ కొలత అండి. నేను ఇక్కడ వచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత వచ్చేసి 9 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేశాను. చూడండి, ఇక్కడ బ్యాక్ వైపున డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాం కదా, అక్కడి నుంచి ఈ అప్పర్ చెస్ట్ కొలత వరకు కూడాను స్ట్రైట్‌గా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవడమే. ప్లస్ ఖర్చు అనమాట. ఓకేనండి? ఇంక ఇక్కడ వచ్చేసి టోటల్ ఎంతండి? 9 ఇంచులు కదా, అందులో సగం ఎంత? 4.5. ఈ విధంగా 4.5 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను. అదే 4.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? బ్యాక్ వైపున డాట్ కోసం మనం ఎంత విడిచిపెట్టుకున్నాము? 1 ఇంచ్ కదా, ఇటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నామండి. ఇంక ఇక్కడ వచ్చేసి బ్యాక్ వైపున డాట్ పొడవు ఎంత ఉందో ఈ బ్లౌజ్లో చూద్దాము. ఇప్పుడు వచ్చేసి దగ్గర దగ్గర పావు తక్కువ 4 ఇంచులు ఉంది. మనం వచ్చేసి 4 ఇంచులకు మార్క్ చేసేద్దాం. ఓకేనా? పావు ఇంచ్ అనేది నడుము పట్టి కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ వచ్చేసి ఆ పావు ఇంచ్ యాడ్ చేసేసి 4 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాం. ఓకేనండి? మనము డాట్ కోసం ఇక్కడ ఎంతైతే విడిచిపెట్టామో అంత కుట్టేయాలండి. 1 ఇంచ్ విడిచిపెట్టాం కదా, ఖచ్చితంగా 1 ఇంచ్ అయితే పట్టేసేయాలన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ కుట్టుబడే దగ్గర వచ్చేసి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అండి. 1/2 ఇంచ్ ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని డాట్‌ని ఇక్కడ కుట్టేస్తాం కదా, ఇక్కడి నుంచి ఈ 1/2 ఇంచ్‌లోకి ఈ విధంగా కలిపేయాలి. ఈ 1/2 ఇంచ్ క్రాస్ తీయడం వల్ల ఈ సైడ్ వచ్చేసి ఏ విధంగా ముడతలు రావు. ప్లస్ ఈ బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు కూడా బయటకి రాదండి. ఓకేనా? మీకు సైడ్ ముడతలు వస్తున్నాయంటే ఇక్కడ మీరు వచ్చేసి క్రాస్ తీయలేదు అని. చాలా మందికి కూడాను ఈ ఖర్చు అనేది బయటకు వస్తది బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత. ఆ ప్రాబ్లమ్ కూడా ఎందుకు వస్తుందంటే ఇక్కడ క్రాస్ తీయకపోవడం వల్ల. మీరు క్రాస్ తీసి చూడండి, మీకు ఈ 2 ప్రాబ్లమ్స్ రావన్నమాట. కస్టమర్ దగ్గర నుంచి కంప్లెయింట్స్ రావన్నమాట.
ఓకేనా. ఇక్కడ చూడడానికి క్రాస్‌గా ఉంది గానీ, బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇక్కడ క్రాస్ తీసినట్టు కూడా ఉండదండి. ఓకేనా. అంతవరకైతే క్లియర్ గదండీ! ఇంకిక్కడొచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5:30 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నా. ఓకేనా. అదే 5:30 ఇటువైపున కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఇంకా ఈ రెండిటిని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనా. ఈ ఆది బ్లౌజ్‌లో ఎంత పట్టీ ఉంది, షోల్డర్ పట్టీ అనేది ఈ విధంగా ప్లేస్ చేయండి. ఇక్కడొచ్చేసి హ్యాండ్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి కుట్టు ఉంది కదా! హ్యాండ్ కుట్టు అక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేసేసుకుంటే ఈ విధంగా ప్లేస్ చేస్తే ఇక్కడికుందనమాట. దీనికంటే ఒక పావించు ఇటువైపుకి మార్క్ చేయాలి. ఎందుకు ఈ పావించు? ఇక్కడ కట్ చేస్తే కుట్టిన తర్వాత మనకి ఇక్కడికొస్తదనమాట రెడీ అయిన తర్వాత. ఇప్పుడు ఎంతుంది నెక్ అనేది చూద్దాము. 2:30 సరిపోతది. కానీ వీళ్ళకొచ్చేసి ఒక గీత తక్కువ 2:30 ఉంది. నేనొచ్చేసి 2:30 ఇంచులకి మార్క్ చేసేస్తున్నా. ఓకేనా. డీప్ ఎంతండి? 9 ఇంచులనమాట. నేనొచ్చేసి 9:30 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నా ఫస్టు. ఎందుకంటే ఇక్కడ డౌన్ కూడా తీయాలి. అదేంటనేది కూడా ఎంత తీయాలనేది కూడా చెప్తాను. ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయాలి. కింద వైపున బ్రాడ్ వచ్చేసి ఎంత పెట్టాలనేది చెప్తాను. ఒకసారి చూద్దామండి ఈ బ్లౌజ్‌లో బ్రాడ్ ఎంతుందనేది. నుంచి చూస్తే 3 ఇంచెస్ ఉందనమాట. అంటే నేనిక్కడొచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు పెట్టేస్తే సరిపోద్దండి. పావు తక్కువ 3 ఇంచులు పెట్టేస్తాను. మనం కుట్టిన తర్వాత ఇక్కడొచ్చేసి 3 ఇంచెస్ వచ్చేస్తదనమాట. ఓకేనా. ఇంకిక్కడి నుంచి ఈ పై వైపున 2:30 ఇంచులు ఉంది గదా! అక్కడి వరకు కూడాను ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. బ్యాక్ వైపునొచ్చేసి రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ అండి. ఈ విధంగా స్కేల్‌ని ప్లేస్ చేసేసేయండి. ప్లేస్ చేసి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయండి. లేదు యూ షేప్ కావాలంటే స్కేల్‌ని ఈ విధంగా ప్లేస్ చేసేసి యూ షేప్ ఇచ్చేస్తే సరిపోద్దనమాట. ఓకేనా. ఇంకిక్కడొచ్చేసి నెక్ వైపునొచ్చేసి ఒక పావించి డౌన్ పెడుతున్నాను. ఈ పావించి దేనికి షోల్డర్స్ జారకుండా ఉంటదండి నెక్ వైపున పట్టుకునేందుకోసం. ఇంకిక్కడి నుంచి ఈ పావించులోకి ఈ విధంగా కలిపేయాలి. ఇంకిప్పుడొచ్చేసి రెడీ అయిన తర్వాత మనకి 9 ఇంచులొచ్చిందా, అంతకంటే ఎక్కువొచ్చిందా, తక్కువొచ్చిందా అనేది ఇప్పుడే చెక్ చేసుకోవచ్చండి. అదే విధంగా అనేది చెప్తాను. షోల్డర్స్ జాయిన్ చేయడం హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, మనం ఎంత గ్యాప్ తోటి మెడ పట్టీని గాని, లేదా పైపింగ్ వేస్తాము, పాదం గ్యాప్ తోటి అంటే పావించు గదా! ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఓకేనా. మార్కింగ్ పెట్టేసుకొని అంటే ఇక్కడికొచ్చేస్తదనమాట. మనకు రెడీ అయిన తర్వాత బ్లౌజ్ ఇక్కడికొస్తది. ఇప్పుడొచ్చేసి రెడీ అయిన తర్వాత ఇక్కడికి బ్లౌజ్ వచ్చేస్తది గదా! ఇంకిక్కడి నుంచి ఇక్కడికి ఎంతుందనేది కొలవాలండి. అంటే మనకి ఎగ్జాక్ట్‌గా అర్థమైపోద్దనమాట. ఒక గీత ఎక్కువ తక్కువ వచ్చినా ప్రాబ్లమ్ లేదు కానీ, మనకైతే అర్థమైపోతది. ఈ బ్లౌజ్‌లో డీప్ ఎంతుందో అంతే వచ్చిందా? లేదా ఎక్కువొచ్చిందా? తక్కువొచ్చిందా? అని చూడండి. ఎగ్జాక్ట్‌గా మనకి 9 ఇంచులైతే వచ్చేసిందనమాట. మీరు ఈ పద్ధతిని ఒకసారి ఫాలో అయ్యి చూడండి. మీకు కరెక్ట్‌గా అర్థమైపోద్ది. అంటే బ్లౌజ్ రెడీ అయిపోయిన తర్వాత డీప్ ఎంతుంటదనేది ముందే మనం తెలుసుకోవచ్చు ఈ పద్ధతిలో. ఓకేనా. అంతేగాని కొంచెం ఒక పావించు ఒక పావించు పైకి కిందకి మార్క్ చేసేసుకొని కుట్టేసిన తర్వాత అయ్యో! కొంచెం డీప్ ఎక్కువ పెట్టామా? లేకపోతే తక్కువ పెట్టామా? అని ఇబ్బంది పడే కంటే, ఇది గనక ఒకసారి ఈ ఫార్ములాని మీరొకసారి ఈ టిప్‌ని ఒకసారి మీరు ఫాలో అయ్యి చూడండి. మీకే అర్థమవుతది. అవునా? కాదా? అనేసి. ఓకేనండి. ఇంతవరకైతే క్లియర్ కదా! ఇంకిప్పుడొచ్చేసి చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు పెడదాం. ఈ కస్టమర్‌కి మరి ఇంకా చంక డౌన్ ఎంత అంటారు. ఎంత అనేది ఈ కస్టమర్‌కుండే చంక రౌండ్‌ని బట్టి మారుతుంటదండి. 6 ఇంచులుందా? లేకపోతే 6 కంటే 6:30 ఉంటదా? లేదా 5:30 ఉంటదా? అనేది మాకు తెలీదనమాట. ఫస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్‌గా ఒక 6 ఇంచులకైతే మార్క్ చేసేసుకుంటున్నాను. ఓకేనా. మనకంటూ ఒక ఫార్ములా ఉంది గదా! అదేంటి? అదేంటనేది ఇప్పుడు చెప్తాను. ఈ కార్నర్ నుంచి ఈ విధంగా 1 ఇంచుకి మార్క్ చేసేసుకొని చూడండి. ఈ స్కేల్‌ని ఉపయోగించే ఈ స్కేల్‌ని ఉపయోగించేసి ఈ లైను, ఈ మార్క్‌ని టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసుకొని, ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయాలి. ఇంక మన ఫార్ములా ఏంటి చంక రౌండ్‌ని కొలవడానికి షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, ఇంకెంత గ్యాప్ తోటి మనం హ్యాండ్ ఎక్కిస్తాము హాఫ్ ఇంచ్ గదా! ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఇప్పుడు ఈ మార్కింగ్ మీదే కొలవాలండి. చూడండి. కొలిస్తే నాకు 8:30 వస్తుందనమాట. మనకు కావాల్సినంత 8 ఇంచెస్ అండి. ఓకేనా. 8 ఇంచెస్ కాబట్టి ఒక పావించ్ అనేది మనం పైకి మార్క్ చేసేసుకున్నాం. చూడండి ఈ విధంగా. ఈ విధంగా పైకి మార్క్ చేసేసుకొని, మళ్ళీ ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచు, 1 ఇంచు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, మళ్ళీ ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా ఈ స్కేల్‌ని ప్లేస్ చేసేసుకొని, ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయాలి. మళ్ళీ ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చుతో మనం హ్యాండ్ ఎక్కిస్తామో, ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదే కొలవాలనమాట. ఓకేనా. చూడండి. అంటే ఈ కస్టమర్‌కి ఎంత చంకరౌండ్ ఉందో అది తెప్పించేంత వరకు మీరు ఇదే ఫార్ములాని ఫాలో అవ్వాలనమాట.
ఓకేనా? ఈ కస్టమర్‌కి తగినట్టుగా నడుము కొలత ఎంతుందో అంత పెట్టొచ్చు. అప్పర్ చెస్ట్ ఎంతుందో డీప్ నెక్ కాబట్టి నడుము కొలత 4 భాగానికి 1 ఇంచ్ పెట్టేస్తే సరిపోతది. ఇంకా 32 నడుము కాబట్టి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు పెట్టేసామనమాట. ఇంకా చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు, 5.5, 5 అని చెప్తుంటారు. అది కరెక్ట్ కాదండి. కస్టమర్‌ని బట్టి చంక రౌండ్ అనేది మారిపోతుంటది. ఓకేనా? ఈ 32 నడుము కొలత ఉండే వాళ్ళకి 8 ఇంచులే ఉండాలని లేదు. 8.5 ఉండొచ్చు, 7.5 కూడా ఉండొచ్చు. అట్లాంటప్పుడు మీరు చంక డౌన్ 6, 5.5 పెడితే ఏ విధంగా సరిపోతది? అందుకోసం ఈ ఫార్ములాని ఒకసారి ఫాలో అవ్వండి. వెనక 8 ఇంచెస్ ఉంటే ఇప్పుడు పావు తక్కువ 5.5 పెడితే, పావు తక్కువ 6 ఇంచులు పెడితే సరిపోవచ్చు. లేదు 8.5 ఉంది. అప్పుడేమవుతది మీకు 6 ఇంచులు పెడితే సరిపోద్దనమాట. ఇట్లా ఈ చంక డౌన్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. చంక రౌండు ఎక్కువుంటే ఈ ఈ ఈ చంక డౌన్ అనేది కిందకి మార్చేసేసుకోవాలి. తక్కువ కావాలనుకుంటే పైకి మార్చేసేసుకోవాలి. అంతేగాని అందరికి ఇలాగే పెట్టండి 5 ఇంచులు, 6 ఇంచులు అనేది కరెక్ట్ కాదండి. మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిని ఫాలో అయ్యి చూడండి. మీకే అర్థమవుతది. నేను చెప్పడమనే కాదు, మీకు ఫాలో అయితేనే మీకు తెలుస్తది ఏదైనా. ఓకేనా? చూడండి. నాకైతే కరెక్ట్‌గానే వచ్చేసింది. ఓకేనా? ఒక గీత ఎక్స్‌ట్రా వచ్చింది. దానివల్ల ప్రాబ్లమ్ అయితే లేదనమాట. ఓకేనండి. ఇంకొకటేంటంటే ఈ చంక రౌండ్ ఎంతుందో అంత ఎగ్జాక్ట్‌గా పెట్టండి. ఒక గీత ఎక్కువొచ్చినా పర్వాలేదు గానీ దానికంటే తక్కువ మార్క్ చేయకండి. తక్కువ గనక మీరు మార్క్ చేశారనుకోండి, ఇక్కడొచ్చేసి హ్యాండ్ అనేది మీకు పైకి, కిందకి ఎత్తినప్పుడొచ్చేసి ఫ్రీగా ఉండదు. పట్టేస్తుంటదనమాట. ఆ పట్టేస్తుందనే కంప్లెయింట్ ఎందుకొస్తది? ఈ చంక డౌన్ ఈ డౌన్ అనేది మనం కిందకి మార్క్ చేయలేదు. ఓకేనా? ఈ కస్టమర్‌కి తగినట్టుగా కిందకి మార్క్ చేయకుండా, మనం పైకి మార్క్ చేసుకొని కట్ చేయడం వల్ల చంకనేది పట్టేస్తుంటదండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు టెంపరరీగా ఏం చేస్తారు, ఇక్కడొచ్చేసి ఒక కుట్టు ఇప్పేస్తారనమాట. సొల్యూషన్ ఇది గాదు. వాళ్ళు టెంపరరీ సొల్యూషన్ కోసం ఇక్కడ ఒక కుట్టు ఇప్పుకోవచ్చు గానీ, కానీ మనం మిస్టేక్ ఎక్కడ చేశామంటే, ఈ డౌన్ అనేది మనం కరెక్ట్‌గా మార్క్ చేయలేదు అని. ఓకేనా? ఒకటికి 2 సార్లు మీ ఓన్‌గా ఇంట్లో ఒక శాంపిల్ బ్లౌజ్ మీద ట్రై చేసి చూడండి. మీకే అర్థమవుతది. ఓకేనా? కుట్టిన తర్వాత కూడాను బ్లౌజ్‌లో ఒకసారి కొలుచుకోండి. ఓకేనా? కుట్టిన తర్వాత గూడాను ఈ విధంగా ఒకసారి కొలవండి. కొలుచుకుంటే మీకు చంక రౌండ్ 8 ఇంచెస్ వచ్చిందా? లేదా ఎక్కువొచ్చిందా? తక్కువొచ్చిందా? అనేది అర్థమైపోద్దనమాట. ఓకేనా? ఇంక అప్పర్ చెస్ట్ కొలతను కదిలిచ్చకూడదండి. ఈ మార్కింగ్ ఇట్లే ఉండాలి. ఇది పెంచకూడదు, తగ్గించకూడదు. ఇంకిక్కడే కుట్టు పడతదనమాట. ఈ విధంగా కొలుచుకోమని ఎందుకు చెప్తున్నాను? కొలుచుకుంటే మీకు ఎక్కువొచ్చిందనుకోండి, ఎక్కువొచ్చిందంటే మీరు ఈ తనకే కస్టమర్‌కి ఉండాల్సిన చంక డౌన్ కంటే మీరు ఎక్కువ కిందకి మార్క్ చేసి కట్ చేశారని. అదే తక్కువొచ్చిందనుకోండి, ఈ చంక డౌన్ అనేది మీరు కట్ చేయాల్సిన దానికంటే పైకి కట్ చేశారని అప్పుడే అర్థమైపోతుంటది. ఓకేనా? ఇంక ఈ షోల్డర్ దగ్గర ఖర్చు కూడాను హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచే పట్టాలండి. అంతకంటే ఎక్కువ పట్టకూడదు, తక్కువ పట్టకూడదు. ఎందుకంటే మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టాం కాబట్టి హాఫ్ ఇంచే పట్టాలి. హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ పట్టామనుకోండి, ఈ చంక రౌండ్ కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంటది. ఇది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంకా చంక మనకు కరెక్ట్‌గా రాలేదంటే ఫ్రంట్ వైపున డాట్ కూడా పాదం గ్యాప్ తోటే వేయాలి. పాదం గ్యాప్ అంటే ఫోల్డింగ్ మీదండి. ఫోల్డింగ్ మీద ఒక పావించి పడితేనే కరెక్ట్‌గా ఉంటది. అంతకంటే ఎక్కువ పెట్టినా కూడాను మనకు చంక రౌండ్ తగ్గిపోతది. అంటే ఈ చంక రౌండ్ తగ్గడానికి అంటే కుట్టిన తర్వాత ఏమైనా కారణాలుంటాయంటే ఈ షోల్డరును ఇంకా ఫ్రంట్ వైపునేసే డాట్ వల్ల కూడా తగ్గిపోవచ్చు. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కానీ ఖచ్చితంగా ఈ ఫార్ములానయితే మీరు ఫాలో అవ్వండి. అందరికీ ఒకేలాగా చంక రౌండ్ ఉండదు. ఓకేనా? ఇదొక్కటి గుర్తుపెట్టేసుకోండి. ఓకేనండి. ఇంకిక్కడొచ్చేసి ఈ బ్యాక్ వైపున డాట్‌కి సైడ్ కుట్టుబడి దగ్గర ఇప్పుడే రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల మనకి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటది. ఇంకా కుట్టు ఇక్కడే పడతది. ఓకేనా? అందుకోసం. ఇంకిప్పుడైతే మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దామండి. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగయితే కట్ చేశాననమాట. ఇక్కడ బ్యాక్ పార్ట్‌లో ఖచ్చితంగా మీరు పాటించాల్సింది ఇక్కడ సైడ్ అనేది కుట్టుపడి దగ్గర హాఫ్ ఇంచు ఖచ్చితంగా క్రాస్ తీయాలండి. ఇక్కడొచ్చేసి ఒక పావించు డౌన్ పెట్టుకోండి. ఓకేనా? దీనివల్లొచ్చేసి నెక్ వైపు పట్టుకొని షోల్డర్స్ జారవు. ఇంక దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే సైడ్ నెట్‌వి మనకి ముడతలు రావు. బ్లౌజ్ లెంత్ పెరిగే కొద్దీ గూడాను ఇక్కడ ముడతలొస్తది. ఈ ముడతల్ని మనం తగ్గించాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా హాఫ్ ఇంచు క్రాస్ తీయాలి. ఓకేనండి? ఇది ఖచ్చితం అనమాట. ఇంక చంక రౌండ్‌ని ఏ విధంగా కొలుచుకోవాలని చెప్పాను గదా! ఇది గూడా ఖచ్చితంగా పాటించండి. ఓకేనండి. బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసాను. ఇప్పుడొచ్చేసి హ్యాండ్ కట్ చేద్దాం. చూడండి హ్యాండ్ కటింగ్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇంకొక చివరన వచ్చేసి కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేద్దాం. వచ్చేసి ఒక పావించు ఎక్స్‌ట్రా మార్క్ చేసుకుంటున్నాను. ఇదంతా కట్ చేస్తాను. ఇది మనకు అవసరం లేదు. ఈ పావించ్ అనేది పట్టీ కుట్టడం కోసం. వీళ్ళు హ్యాండ్‌కొచ్చేసి పైపింగ్ అవసరం లేదన్నారు. నెక్‌కి మాత్రం పైపింగ్ అడిగారండి. ఓకేనా? ఇంకిక్కడ చూడండి. హ్యాండ్‌ని తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేయడమే. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి చంక కుట్టు ఇక్కడికుంది. దానికంటే హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేద్దాం. ఇక్కడొచ్చేసి హ్యాండ్ జాయింట్ ఇక్కడికుంది. హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్క్ చేద్దాం.
ఓకేనా. హ్యాండ్ని అయితే తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చేసి వీటికి వచ్చేసి లైన్స్ డ్రా చేద్దామండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హ్యాండ్ డౌన్ ఎంత ఉంది అని చెప్పమని ఒకసారి చూద్దాము. కనీసం 3 ఇంచులు 3.25 అయినా పెట్టుకోవచ్చు. మరి 3 ఉంది. నేను వచ్చేసి గీతకు 3.5 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనా. ఈ కష్టం అంటే ఆది బ్లౌజ్ ఎట్లుందో అట్లే వెళ్ళిపోవాలని ఏం లేదు. మనకంటూ ఒక ఐడియా వచ్చిన తర్వాత ఈ బ్లౌజ్ కటింగ్‌లో మనం మన మెథడ్స్‌ని అయితే ఉపయోగించొచ్చండి. దానివల్ల ఏ ప్రాబ్లమ్ లేదు. ఓకేనా. చూడండి ఇక్కడ ఎక్స్‌ట్రా ఖర్చు మార్క్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడొచ్చేసి ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులకు మార్క్ చేసేసుకొని ఇంక ఇక్కడ నుంచి చంక లూజ్ వరకు కూడాను ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇంక ఇక్కడొచ్చేసి ఒక పావించు డౌన్ పెడుతున్నానండి. పావించు డౌన్ పెట్టేసి ఈ విధంగా పావించులోకి కలిపేయాలి. ఆ పావించులో కలిపిన తర్వాత ఈ లైన్‌లోకి కలిపేయాలి. సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ గీత కానించి గీత డ్రా చేస్తే ఎట్లుంటదో ఈ విధంగా షేప్ ఇచ్చేస్తే మనకొచ్చేసి చంక వైపునొచ్చేసి హ్యాండ్‌లో ఏ విధమైన ముడతలు రావన్నమాట. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దామండి. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాననమాట. ఇక్కడొచ్చేసి మిడిల్‌కైతే ఈ విధంగా ఘాటు పెట్టేసాను. ఇప్పుడొచ్చేసి హ్యాండ్‌కొచ్చేసి లోతు తీద్దామండి. ఇక్కడ ఉంది కదా! ఈ చంక లూజు ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా హ్యాండ్‌నయితే ఓపెన్ చేయాలి. ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి ఒక 1 ఇంచ్‌కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇంక అక్కడి నుంచి ఈ చంక లూజ్ ఉంది కదా! ఇక్కడి వరకు ఈ విధంగా టేప్‌ని ప్లేస్ చేసేసుకొని అప్పుడు ఎంతొచ్చింది 7 వచ్చిందనమాట. ఓకేనా. 3.5 అందులో సగం ఎంత 3.5 ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడొచ్చేసి హ్యాండ్ లోతొచ్చేసి ఒక 3/4 ఇంచ్ అండి. ఓకేనా. ఒక గీతకు 3/4 ఇంచ్ ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే ఈ 3/4 ఇంచులో కలిపేయాలి. ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఉంది గదా! ఈ 1 ఇంచ్‌లోకి ఈ విధంగా కలిపేయాలి. ఇప్పుడొచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఓకేనా. చూడండి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. స్టార్టింగ్, ఎండింగ్ అనేది ఈ విధంగా పూర్తిగా రావాలన్నమాట. ఓకేనా. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా రన్నర్‌తో మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా హ్యాండ్‌తో పని లేదు తీసి పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ కట్ చేసేటప్పుడు వచ్చేసి క్లాత్ నేను ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేది కూడా గమనించండి. ఇటువైపునే కదా హ్యాండ్ కట్ చేసాము. ఇటువైపున వచ్చేసి మనము బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేస్తాం అనమాట. చూడండి ఈ విధంగా. ఇంకా మీకు క్రాస్ ఎంత ప్లేస్ చేయాలనే డౌట్ రావచ్చు గదా! చూడండి. మనం ఈ విధంగా బ్లౌజ్‌ని ప్లేస్ చేసినప్పుడు ఈ డిస్టెన్స్ అనేది ఒక 3 ఇంచులు ఉండాలండి. ఓకేనా. ఒక 3 ఇంచులు ఉంటే సరిపోద్దనమాట. ఒక 3, 3.5 వరకైనా ఎళ్ళిపోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఇంక అంతకంటే క్రాస్ అవసరం లేదండి. ఓకేనా. మొత్తం ఔట్‌లైన్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ నేనొచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసి మొత్తం ఔట్‌లైన్ డ్రా చేశాను. ఇప్పుడొచ్చేసి ఈ షోల్డరు, ఈ చంకని ఇప్పుడే కట్ చేసుకుందాం. ఇక్కడొచ్చేసి ఈ పావించి డౌన్ పెట్టాం గదా! ఈ పావించి డౌన్ అనేది ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కలిపి తీయాలండి. అప్పుడే మనకొచ్చేసి నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ జారదనమాట. ఓకేనా. ఇంకిక్కడొచ్చేసి మనకి బ్యాక్ పార్ట్‌లో ఒక అప్పర్ చెస్ట్ కొలత కావాలండి. ఓకేనా. ఈ విధంగా అప్పర్ చెస్ట్ కొలత మాత్రమే మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంకొచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అయితే పని లేదు. ఇది తీసేస్తున్నా. ఇంకిప్పుడొచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి వీళ్ళకి ఫ్రంట్ డీప్ వచ్చేసి ఒక 6 ఇంచులు పెడితే సరిపోద్దండి. చూద్దాము. ఒక 6.5 పెడితే సరిపోద్ది. నేను మళ్ళీ కూడా కొలిచి చూపిస్తాను మీకు. ఈ విధంగా 6.5 ఇంచులకు మార్క్ చేసేసుకొని ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేశాను. ఇంక ఇటువైపునొచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నాం. మార్క్ చేసేసుకొని ఇక్కడ నెక్ కట్ చేశాం గదా! ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపేయడమేనండి. కలిపేసి ఇది ఫ్రంట్ రౌండ్ నెక్కే కాబట్టి ఈ స్కేల్‌ని ఉపయోగించేసి ఈ విధంగా రౌండ్ చేపిచ్చేయడమే. ఇప్పుడు ఒకసారి నెక్ సరిపోద్దా లేదని కూడా ఒకసారి చెక్ చేద్దామండి. ఇక్కడొచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి ఇప్పుడొచ్చేసి ఈ నెక్‌ని తీసుకొచ్చేసి ఒకసారి కొలుద్దాం.
అంటే డీప్ ఎక్కువ అవుతదా? తక్కువ అవుద్దా అనేసి. ఇక్కడొచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టేసి నేనొచ్చేసి ఈ నెక్‌ని ప్లేస్ చేసేసుకొని కొలుచుకుంటున్నా. ఇంక మనం పట్టీ అనేది పాదం గ్యాప్ తోటే గదా స్టిచ్ చేస్తాము. ఓకేనా? ఆ పావించుననేది ఈ విధంగా విడిచిపెట్టే నేను కొలుచుకుంటున్నానండి. ఇప్పుడు నాకిక్కడికొస్తుంది. అంటే వీళ్ళకొచ్చేసి ఒక పావించు పైకి మార్క్ చేయాలి. 6:30 పెట్టాను కదా! ఒక్క పావించు పైకి మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది. అంటే 6:15 పెట్టేస్తే సరిపోద్దండి. చూడండి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమే. మళ్ళీ అట్లాగే కొలుచుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి నేనొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేస్తున్నా. ప్లేస్ చేసి ఈ విధంగా కొలుచుకుంటున్నానండి. హ్మ్. ఇక్కడికొచ్చిందనమాట. మనం ఇక్కడ కట్ చేస్తాం. ఒక పావించి ఇక్కడెక్కడ ఇక్కడైతే తీసేస్తాం కాబట్టి సరిపోద్దనమాట. ఓకేనా? మీకు ఇంతవరకైతే క్లియర్ కదా! ఇక్కడ కట్ చేసేస్తాము. ఇంకిప్పుడొచ్చేసి ఈ చంక వైపున లోతు తీద్దామండి. ఈ విధంగా అయితే స్కేల్ తోటి లైన్ డ్రా చేద్దాము. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి ఇది డీప్ నెక్కే కాబట్టి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అండి. హాఫ్ ఇంచ్ ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసి చంకలోకి తీయడమే. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడే కట్ చేస్తాము. ఓకేనా? డీప్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ 6:15 పెట్టాము. ఇక్కడ కట్ చేస్తాము. కుట్టిన తర్వాత ఇక్కడికొస్తది గదా! ఇప్పుడు ఇక్కడి నుంచొచ్చేసి ఈ ఈ పట్టీ ఉక్సులు పట్టీని ప్లేస్ చేసేసుకొని, ఈ షేప్ పట్టీ ఎక్కడికుంది కుట్టు అనేది ఒకసారి చూడండి. కుట్టు అనేది నాకు ఇక్కడికుందనమాట. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ మార్క్ చేస్తే సరిపోద్దండి. ఈ 1 ఇంచ్ దీనికి షేప్ పట్టి జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచు, ఉక్సులు పట్టి దగ్గర, కాజా పట్టి దగ్గర ఫ్రంట్ వైపున ఒక హాఫ్ ఇంచ్ పడతాం గదా! దానికొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనమాట. అందుకోసం ఈ 1 ఇంచ్ సరిపోతది. ఇక్కడ కావాల్సిన పాదం ఒక పావించి యాడ్ చేసేసాము. కానీ ఇక్కడ కావాల్సిన అంటే నెక్‌ని కుట్టడానికి అంటే ఇక్కడ ఉక్సులు పట్టి ఇక్కడ కట్ చేస్తాము. కుట్టిన తర్వాత ఎంతగా వస్తదో రెడీ అయిన తర్వాతే మనం కొలిచాం కాబట్టి ఇక్కడ మనం ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాత్రం ఒక 1 ఇంచ్ పెట్టేస్తే సరిపోతుంది. లేదు మీరు పైనుంచి కొలవాలంటే మీరు ఉక్సులు పట్టీని చూడండి. ఈ విధంగా ఇక్కడి నుంచి కొలవాలంటే ఉక్సులు పట్టీని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని, ఎక్కడి వరకుందో షేప్ పట్టి కుట్టు అక్కడికి మార్క్ చేసుకొని, అక్కడి నుంచి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోద్దనమాట. ఈ విధంగా మనం 2 విధాలుగా గూడాను కొలుచుకోవచ్చండి. టోటల్ ఎంతొచ్చింది నాకు 5:30 వచ్చిందనమాట. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి మనం ఫ్రంట్ పొడవు చూద్దాం. ఈ విధంగా షోల్డర్ ఖర్చుంది గదా! షోల్డర్ ఖర్చుతో కలిపి ఈ విధంగా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకొని ఇది క్రాస్ కటింగ్ గాబట్టి లాగి సాగదీసి పట్టుకోకూడదు. ఓకేనా? ఈ విధంగా ప్లేస్ చేస్తే కుట్టు ఎక్కడికుందో అక్కడి వరకు ఒక మార్కింగ్ పెట్టేయండి. ఇప్పుడు ఎంతుంది ఫ్రంట్ పొడవనేది చూడండి. ఎంతుంది 12 అనమాట. దీనికొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయాలి. కుట్టు ఇక్కడికుంది. ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసేస్తే కుట్టిన తర్వాత ఇక్కడికొస్తది. ఇక్కడ కావాల్సిన ఖర్చు విడిచిపెట్టే నేను కొలిచాననమాట. ఓకేనా? ఇక్కడ షోల్డర్ వైపున జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఉంది గదా! ఈ కావాల్సిన ఖర్చుని నేను ఖర్చుతో పాటుగా కొలిచాను. కొలిస్తే నాకిక్కడికొచ్చింది. దీనికొక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ కుట్టిన తర్వాత ఇక్కడికొస్తదనమాట. ఇప్పుడు టోటల్ ఎంతుంది? పావు. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నా. పావు తక్కువ 13 ఇంచులు. ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా అయితే అడ్డంగా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనండి? ఇంకిక్కడ చూడండి. ఇక్కడ షేప్ గూడా చూడండి. పెద్ద షేప్ గూడా రాలేదనమాట ఈళ్ళకి ఫ్రంట్ పార్ట్‌లో. ఓకేనా? ఇక్కడ స్ట్రెయిట్ గానే ఉందనమాట. ఓకేనా? గమనిచ్చారు గదా! ఇంకిక్కడి నుంచి ఇక్కడికి ఎంతుందో చూద్దాం. ఎంతుంది? 3:15 ఉందనమాట. 3:15 అంటే మన ఫార్ములా ఏంటి? ఇక్కడొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ మన వైపుకి మార్క్ చేసేసుకొని, ఇక్కడి నుంచి 3:30కి మార్క్ చేసుకుంటున్నా. ఎందుకు 3:30 అంటే, ఇక్కడ 3:15 ఉందనమాట. ఓకేనా? మెయిన్ డాట్ నుంచి ఉక్సులు వరకు 3:15 ఉంది. ఒక పావించ్ అనేది ఉక్సులు పట్టి కుట్టుకోవాలి కదా! అప్పుడు లెస్ అవుతది గదా! దాన్ని మనం ఇక్కడ యాడ్ చేసి 3:30 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాం. అంటే ఈ ఆది బ్లౌజ్‌లో ఎట్లుందో అట్లే రావాలంటే కూడాను ఈ పద్ధతిలో మనం కొలవాలండి. ఓకేనా? ఇక్కడి నుంచొచ్చేసి 3:30 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాం. ఇంకా మెయిన్ డాట్ ఎంతుందనేది చూద్దాం ఇక్కడ. టోటల్ గూడా ఆది బ్లౌజ్ ఎట్లుందో అట్లే ఎళ్తున్నాం గాబట్టి, ఈ విధంగా అయితే కొలుచుకోవాలి.
నుంచి దగ్గర 3 ఇంచుల కంటే తక్కువ ఉంది ఒక గీత నాకు. అట్లాగే మార్క్ చేసేసుకుంటున్నాను నేను గూడా. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఓకేనా? ఈ సైడొచ్చేసి సైడొచ్చేసి స్ట్రెయిట్ గానే ఉంది. అందుకోసం నేను ఒక 30 ఇంచు పైకి మార్క్ చేసేసుకుంటున్నానండి. ఓకేనా? వీటన్నిటికి కూడాను ఫస్ట్ లైన్స్ డ్రా చేద్దాం. తర్వాత మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కొన్ని చిన్న చిన్న మార్పులు కూడా చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఇక్కడి నుంచి ఇక్కడ ఇదొచ్చేసి మన ఫార్ములా ఏంటి? ఇది ఫ్రంట్ పార్ట్ పొడవు కదా! ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ పెట్టేసుకుంటే సరిపోతది. కానీ వీళ్ళకెంతుంది? 1 ఇంచే ఉందనమాట. నేనొచ్చేసి ఒక 1.25 ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నా. ఇంకా మన ఫార్ములా ఏంటి? ఇక్కడి నుంచొచ్చేసి ఒక 2.5 ఇంచుకి ఉండాలండి. ఏంటి? ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 2.5 ఇంచ్ ఉండాలి. అక్కడి నుంచొచ్చేసి మెయిన్ డాట్‌ని మార్క్ చేసేసుకోవాలి ఇక్కడి వరకు. ఓకేనా? వీళ్ళ ప్రకారం వెళ్ళాననుకోండి, ఈ డాట్ అనేది కొంచెం లెఫ్ట్ సైడ్‌కి మెయిన్ పాయింట్ దగ్గరకి ఉండకుండా పక్కకు జరిగినట్టుంటది. ఓకేనా? ఇట్లాంటి చిన్న చిన్నవి గూడా ఒకసారి ఆది లూజ్ ఎట్లుంది అని మన మెథడ్ ఏంటనేది గూడా ఒకసారి రీచెక్ చేసుకోవాలి. రీచెక్ చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇంకా పర్ఫెక్ట్‌గా వస్తది. ఇక్కడొచ్చేసి ఒక పావించి ఈ విధంగా లోపలికి మార్చేసేసుకొని, ఇక్కడి నుంచి ఈ విధంగా అయితే కలిపేసానండి. ఓకేనా? ఇక్కడి నుంచొచ్చేసి ఈ విధంగా 1.25 ఇంచులకి 1.25 ఇంచు పెట్టాను ఇక్కడి నుంచి డిస్టెన్స్. మన ఫార్ములా ఏంటి? మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఇక్కడి నుంచి ఈ 2.5 ఉంది కదా మార్కింగ్ అక్కడి వరకు ఈ విధంగా కలిపేసాననమాట. ఇంకిక్కడొచ్చేసి 3/4 ఇంచే పైకి మార్చేసాను. ఇప్పటి నుంచి ఇక్కడికి చూద్దాం ఎంతుంది. 3.25 ఉంది. డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇంకిక్కడి నుంచి నడుము కొలత ఎంతుందో అక్కడికి మార్కింగ్ పెట్టేయాలి. 8 ఇంచెస్. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు 32.5 అయితే నడుము కొలత. మీరు 32 తీసుకున్నారు గదా! అని డౌట్ రావచ్చు. ప్రాబ్లమ్ ఏమీ ఉండదండి. సైడ్ జాయిన్ చేసేటప్పుడొచ్చేసి మనము ఇక్కడ ఇక్కడికుంది గదా కుట్టు. ఒక గీత కానిచ్చి గీత అటువైపుకి కుట్టేసామనుకోండి, పర్ఫెక్ట్‌గా వాళ్ళకి సెట్ అయిపోద్దనమాట. అందుకోసం. చూడండి ఈ విధంగా స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేశాను. ఇప్పుడొచ్చేసి వీళ్ళకొచ్చేసి ఇక్కడ పదే ఎందుకు చెక్ చేసుకోవాలంటే కొంతమందొచ్చేసి మాకు ఆది బ్లౌజ్ ఎట్లుందో అట్లే రాలేదు అని గూడా అంటుంటారండి. అందుకోసం. ఇక్కడ చూడండి స్ట్రెయిట్‌గుందనమాట ఈ కుట్టు. స్ట్రెయిట్‌గుందంటే మనం గూడా ఇట్లాగే మార్చేసేయాలి. ఓకేనా? లేదు ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ అయినా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడి నుంచి చూస్తే ఎంతుంది? షేప్ పట్టి పొడవు 2.5 ఉంది. మనకిక్కడి నుంచి ఎంతుంది? దగ్గర 3.5 ఉందనమాట. ఓకేనా? ఇక్కడ కట్ చేస్తేనే ఈ షేప్ పట్టి ఎంతుందో అంత వస్తదనమాట బ్లౌజ్ రెడీ అయిన తర్వాత. ఈ ప్రకారంగా ఎళ్తే ఈ షేప్ పట్టి అనేది కొంచెం పెద్దదొస్తది. దీనివల్ల ప్రాబ్లమ్ ఏమి రాదండి వీళ్ళకి. ఓకేనా? కనీసం ఒక 2.5 ఉండాలి. ఇదైనా సరిపోతది. మనకు డౌట్‌గా అనిపిస్తే ఇక్కడొచ్చేసి 1 ఇంచ్ పెట్టాను గదా! ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా కిందకి మార్క్ చేసేసుకుంటే సరిపోద్దనమాట. ఓకేనా? ఇక్కడి నుంచి ఈ విధంగా, ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకుంటే సరిపోద్దనమాట. మళ్ళీ ఒకసారి కొలుద్దామనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి 3.25 ఉంది గదా! డాట్ కుట్టేస్తాం గాబట్టి, ఈ 3.25 దగ్గర నుంచి 8 ఇంచెస్ 8 ఇంచెస్ అనేది ఇక్కడికుంది. కరెక్ట్‌గానే ఉందనమాట. అంటే క్రాసు పెరగడం, తగ్గడం వల్ల గూడా లెంత్ తగ్గిపోతది. అందుకోసం అనమాట. ఓకేనా? ఇంక అప్పర్ చెస్ట్ కొలత అనేది ఫ్రంట్‌కి, బ్యాక్ ఒకేలాగా ఉంటది కాబట్టి, ఇంకిక్కడే మార్కింగ్ ఉంది. ఇంకక్కడి నుంచి ఈ నడుము కొలత ఎంతుందో అక్కడి వరకు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసాం. నడుము కొలత ఎంతుందో అట్లా ఈ విధంగా మార్కింగ్ పెడితే ఏ విధంగా సరిపోతదని మీకు డౌట్ రావచ్చు. ఈ కస్టమర్‌కి తగిన చెస్ట్‌కి కావాల్సిన లూజ్ అనేది ఈ మెయిన్ డాట్ రూపంలో మనం ఇచ్చేస్తున్నామండి. ఓకేనా? ఈ మెయిన్ డాట్ రూపంలో ఈ కస్టమర్‌కి తగినంత లూజ్ ఇచ్చేస్తున్నాం కాబట్టి, నడుము కొలత ఎంతుందో అంత మార్క్ చేసేసుకుంటే సరిపోతది. ఏంది? మెయిన్ డాట్ కాకుండా. ఓకేనా? ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి పర్ఫెక్ట్‌గా బ్లౌజులు సెట్ అవ్వాలంటే 2 పాయింట్లుంటాయి. పర్ఫెక్ట్‌గా ఫ్రంట్ పొడవు ఎంత మార్క్ చేస్తున్నామో, ఇంక ఈ కస్టమర్‌కి తగినంత చెస్ట్‌ని బట్టి, నడుము కొలతను బట్టి ఇక్కడ మెయిన్ డాట్ మార్క్ చేయొద్దు. ఓకేనా? నడుము కొలత ఇప్పుడు 32 ఉంది. ఈ కస్టమర్‌కి చెస్ట్ ఉండాలని ఏమి లేదు. ఓకేనా? కొంతమందికి చెస్ట్ ఎక్కువుంటది. 32 నడుము కొలత వాళ్ళకి, కొంతమందికి తక్కువుంటదనమాట. ఓకేనా? అదొక్కటి గుర్తుపెట్టుకోండి. నడుము కొలతకి చిన్న సైజు వాటికి 2.5 మార్క్ చేయండి. పెద్ద సైజు వాటికి 3 ఇంచులు, 3.5 అట్లా అని చెప్తుంటారు. అది కరెక్ట్ కాదు. 40 సైజు నడుముండే వాళ్ళకి గూడా ఇక్కడ చెస్ట్ తక్కువుండి ఫ్లాట్‌గా ఉంటది. ఓకేనా? అట్లాంటి వాళ్ళకి మనం 4 ఇంచులు ఇక్కడ మెయిన్ డాట్ పట్టేస్తే ఇక్కడంతా లూజ్ వచ్చేస్తది గదా వాళ్ళకి. అప్పుడు ఏ విధంగా సరిపోద్దండి? అందుకోసం ఇట్లాంటి చిన్న మెయిన్ టిప్స్ అనమాట. ముందు బేసిక్స్ తెలుసుకోవాలి. కానీ అందరికీ ఇట్లాగే పెట్టండి అని చెప్తుంటారు గదా! అది కరెక్ట్ కాదు అని చెప్తున్నానండి. అందరికి ఒకేలాగా పెడితే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేయాలి. ఇంకొచ్చేసి మనకి కస్టమర్ దగ్గర నుంచి ఇంకా కంప్లెయింటే రాకూడదు గదా! లెక్క ప్రకారం. అందుకోసం అన్నమాట. ఈ విధంగా అయితే మెయిన్ డాట్‌కి మార్క్ చేసేసుకున్నాను. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. నేను ఏ విధంగా బ్లౌజ్‌ని కట్ చేశాను అని. ఓకేనా? కొన్ని
ప్రతిదీ ఆది బ్లౌజ్ నుంచి కూడా మనం వెళ్ళాల్సిన పని ఏమీ లేదు. మన ఓన్‌గా కూడా మనమంటూ ఒక మెథడ్‌ని ఫాలో అయ్యి, ఆ టిప్స్ కూడాను ఇక్కడ వాడొచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఫిట్టింగ్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటదంటే, ఏ విధమైన ప్రాబ్లము ఉండదండి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తది. అందులో ఏ డౌటు లేదనమాట. ఓకేనా? ఇంకిక్కడ చూడండి మార్క్ చేసినట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసినట్టుగా అయితే కట్ చేశాను. ఇక్కడొచ్చేసి ఈ విధంగా అయితే రన్నర్‌తో మార్క్ చేసేసుకోవాలి. చూడండి. ఇక్కడొచ్చేసి చంక లోతు తీసాం గదా! ఈ ½ ఇంచు ఇది గూడా కట్ చేయాలి. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి షేప్ పట్టీ అండి. షేప్ పట్టీ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని ప్లేస్ చేసి ఏ విధమైన కొలత తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుంది? 3:15 గదా! డాట్‌ని కుట్టేస్తాం గదా! ఇక్కడి నుంచి ఇంక చివరి వరకు ఎంతుందో చూడండి. దగ్గర దగ్గర పావు తక్కువ 10 ఇంచులనమాట. ఓకేనా? ఇది ఒక్క కొలత చాలండి. ఇదేంటి మనం ఇటువైపున బ్యాక్ పార్ట్ కట్ చేయంగా మిగిలిన క్లాత్ అనమాట. ఈ మిగిలిన క్లాత్‌ని మనం వచ్చేసి షేప్ పట్టీకి ఉపయోగిస్తామనమాట. ఇక్కడ చూడండి. మనకెంతండి షేప్ పట్టీకి ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకొని పావు తక్కువ 10 ఇంచులు. దానికొచ్చేసి ఒక ½ ఇంచ్ యాడ్ చేద్దాం. అప్పుడు ఎంతవుతది? 10:15 అవుతదనమాట. ఇక్కడొచ్చేసి 10:15 ఏంటి 10:30 కూడా పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఓకేనా? ఇవన్నీ తెలియాలంటే కూడాను ఇట్లా ఎక్కువ పెట్టేస్తున్నారు. ప్రాబ్లమ్ ఏమి ఉండదా? అనంటే మీకు స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతది. ఓకేనా? ఈ విధంగా అయితే 10:30 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకున్నాను గదా! ఇంకిప్పుడొచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 4:30 ఇంచులు మార్క్ చేద్దాం. ఇంక మనం ఆది బ్లౌజ్‌ని తీసుకొచ్చేసి ఈ విధంగా షేప్ పట్టి ఈ విధంగా ప్లేస్ చేసి కొలవాల్సిన అవసరం ఏమీ లేదనమాట. నేనిప్పుడు ఏ ఫార్ములా చెప్తున్నానో ఆ ఫార్ములాతో మీరు కట్ చేసేసుకోండి. స్టిచ్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి, ఏ విధంగా అనేది కూడా మీకు అర్థమవుతది. స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతది. ఫ్రంట్ 4:30 మార్క్ చేశాను. బ్యాక్ కూడా 4:30 ఇంచులే మార్క్ చేసేసుకుంటున్నా. ఇంకిక్కడ మిడిల్‌కొచ్చేసరికి ఒక 3:30 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. ఇక్కడి నుంచి డిస్టెన్స్ వచ్చేసి ఒక 3:15 ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నా. ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత తెలియాలి అంటే, మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కొలిచాం గదా! ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుంది? 3:30 వచ్చింది గదా! అదే 3:15 వచ్చింది గదా! 3:15, 3:30 వచ్చినప్పుడు అదే డిస్టెన్స్ ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోద్దనమాట. ఓకేనా? ఇక్కడ 4:30 ఫ్రంట్ పెట్టాం గదా! ఫ్రంట్‌కి, మిడిల్‌కి గ్యాప్ ఎంతుండాలంటే ఖచ్చితంగా 1 ఇంచ్ ఉండాలి. ఇంక సైడ్ అనేది మీరు ఒక 5 ఇంచులు పెట్టుకున్న ప్రాబ్లమ్ ఏమీ లేదు. 4:30 పెట్టినా ప్రాబ్లమ్ లా. 4 పెట్టినా ప్రాబ్లమ్ లేదు. ఓకేనండి? కానీ ఈ ఫ్రంట్‌కి, మిడిల్‌కి మాత్రం 1 ఇంచ్ గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి. ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు 5 ఇంచులన్నా పెట్టుకోండి. ఇక్కడ 5 పెడితే ఇక్కడ ఎంత పెట్టాలి? 4 ఇంచులు పెట్టాలనమాట. ఓకేనా? ఇవన్నీ గూడా చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్‌లు. దీనివల్ల ప్రాబ్లమ్ లేదు. మీరెట్లా కట్ చేసుకున్నా. కానీ దీనికి డిస్టెన్స్ మాత్రం 1 ఇంచ్ పెట్టుకోవాలని మాత్రం గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా? ఇక్కడొచ్చేసి మార్కింగ్ పెట్టుకున్నాం గదా! ఈ 3 మార్కింగ్‌లు కలుపుతూ షేప్ పట్టీకి షేప్ ఇచ్చేయడమేనండి. ఓకేనా? ఇది ఏ విధంగా సరిపోద్దని తెలియాలంటే మాత్రం మీరు స్టిచ్చింగ్ వీడియో చూడాలి. ఒకసారి చూడండి. షేప్ పట్టీ కటింగ్ కోసం చాలా మంది ఇబ్బంది పడిపోతుంటారు. ఒకసారి నా మెథడ్‌లో మీరు ఒకసారి కట్ చేసుకొని చూడండి. మీకే అర్థమవుతది. ఇక్కడొచ్చేసి ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా కార్నర్‌లో ఈ విధంగా కట్ ఇచ్చేసామనమాట. ఇంకిక్కడ చూడండి. ఇంకా సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇంకిక్కడే కుట్టు పడతది బ్యాక్ పార్ట్‌కి. సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్‌కి కూడా. సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్‌కి కూడా ఇంకా ఇక్కడే కుట్టు పడతదండి. ఓకేనా? ఇంకిందులో ఏ మార్పు ఉండదనమాట. ఓకేనా? చూడండి ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఇంకిదొచ్చేసి హ్యాండ్స్ అనమాట. ఇదొచ్చేసి షేప్ పట్టీ అండి. ఓకేనండి? మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఒక బ్లౌజ్‌లోంచి కొలతలు తీస్తూ ఏ విధంగా కట్ చేయాలి అనేది. ఓకేనా? అంతేనండి. నా వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. ఓకేనా? నా వీడియో గనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళవుతారు. మన ఛానెల్ గూడా ముందుకెళ్ళడానికి ఒక మంచి అవకాశం అనమాట. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.